హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ ఎగ్ రెసిపీ అండి. ది బెస్ట్ స్టార్టర్ అని చెప్పచ్చు. పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా ఇష్టంగా తింటారు, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ చిన్ని టిప్స్ ఫాలో అవుతూ. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా 20 ఎగ్గులు అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ అయితే ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోండి. అండ్ చిల్లీస్ ఒక 3 ఇట్లా కట్ చేసుకోండి. ఒక హాఫ్ ఆనియన్ అనేది సరిపోతుంది, అది కూడా ఈ షేప్లో కట్ చేసుకోండి. ఒక 8 వరకు పడుతుందండి ఈ వెల్లుల్లి. అండ్ చిన్ని ఆనియన్స్ కూడా ఇలా ఎగ్స్ ఉడికిన తర్వాత ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి ఈ షేప్లో. చాలా అంటే చాలా బాగుంటుందండి, సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది. ఒక గిన్నెలో ఒక 4 స్పూన్స్ వరకు అయితే పడుతుందండి కార్న్ఫ్లోరు. అండ్ ఒక 2 స్పూన్స్ మైదా కూడా పడుతుందండి. దాంట్లోకి పెప్పర్ 1 స్పూన్ పడుతుంది. ఇవన్నీ చక్కగా చేత్తో మిక్స్ చేసుకోండి. బీటర్ అయినా పర్వాలేదు, ఉండలు లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక హాఫ్ స్పూను సాల్ట్ అయితే పడుతుంది. మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి 2 ఎగ్స్ పడుతుందండి, లేకపోతే 1 ఎగ్ సరిపోతుందని తక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. ఇలా చక్కగా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి, చేత్తో కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ ఎగ్గు పిండి మొత్తం కలిసి చక్కగా బ్యాటర్ రెడీ అవుతుంది. వాటర్ అయితే అసలు పట్టదు, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. బ్యాటర్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఎగ్స్ ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. పక్కన మనం ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఈ ఎగ్ను ముంచి పర్ఫెక్ట్గా ముంచాలండి, చక్కగా మొత్తం వచ్చేటట్లు ఇలా ఆయిల్లోకి వేయాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే వద్దు, మాడిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తొందరగానే అయిపోతుందండి, ఆల్రెడీ హీట్ అయిన ఉంటుంది కదా ఆయిల్. సో ఓన్లీ ఎగ్స్ వరకు ఇలా తిప్పుకుంటూ వాటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. పక్కనంతా క్లీన్ చేసేసుకోవచ్చు, అవి చిన్నవి అవి మనకు అవసరం లేదు, సో క్లీన్ చేసుకోవచ్చు. సారీ అండి, స్టవ్ అంతా మెస్సీగా ఉంది కదా, ప్లీజ్ ఇగ్నోర్. ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కదా, సో క్లీన్ చేసుకోవడానికి టైం లేదు, సో ప్లీజ్ ఇగ్నోర్. ఇట్లా ఫ్రై చేసుకొని ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే చాలు, పక్కన పెట్టుకోండి ప్లేట్లో. తర్వాత వేరే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను, మాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుందండి. మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకున్నాను. దాంట్లోకి అల్లం తరుగు, క్యాప్సికమ్స్, చిల్లీస్, ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న అన్నీ వేసుకున్నాను. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. మనం వేసుకున్న వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ టాస్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. ఇవంతా పక్కనే ఉండి చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనిచ్చాను. తర్వాత షెజ్వాన్ సాస్ ఒక 2 స్పూన్స్ అయితే పడుతుందండి, ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ అయితే 1 స్పూన్ సరిపోతుంది. షెజ్వాన్ సాస్ బదులు మీరు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత టమాటా కేచప్ ఒక 1.5 స్పూన్ పడుతుంది. తర్వాత షుగర్ కూడా వేసుకున్నానండి, ఒక హాఫ్ స్పూన్ వరకు. ఇవి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తాయి. తర్వాత డార్క్ సోయా సాస్ కూడా ఒక 1 స్పూన్ పడుతుంది. అలాగే వెనిగర్ ఒక 1 స్పూన్ పడుతుంది. అజినమోటో ఒక హాఫ్ స్పూన్ పడుతుందండి. పెప్పర్ ఒక హాఫ్ స్పూన్ పడుతుంది. అలాగే వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి, ఒక హాఫ్ స్పూను. ఇలా హై ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఆల్రెడీ ఎగ్స్లో ఉంది కాబట్టి. తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. హై ఫ్లేమ్లో చక్కగా బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఒక సాసీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం ఇలా దగ్గర పడనివ్వాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా దాంట్లో కలుపుకోవాలండి. మీకు ఇంత సాసీగా ఇష్టం లేకపోతే ఇంకొంచెం దగ్గరికి వచ్చేంత వరకు సాసెస్ని అట్లా హై ఫ్లేమ్లోనే ఉంచండి. అప్పుడు ఎగ్స్ వేసుకుంటే కొంచెం క్రంచీనెస్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. పైన గార్నిష్గా ఈ కొత్తిమీర కూడా వేసుకోండి. ఇట్స్ రెడీ టు ఈట్ అండ్ రెడీ టు ప్లేటింగ్. చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe and hit the bell icon to watch more videos. Thank you.